హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ? నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు నా మొక్కలకి ఏం స్ప్రే చేస్తున్నానో ముందు వీడియోలో చూపించాను కదా, అలానే లిక్విడ్ రూపంలో ఎలా ఇస్తున్నాను, సాయిల్ ఎలా ఇస్తున్నాను అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే. ఇది చామంతి ప్లాంట్స్, చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉండేది కదా, ఫ్లవర్స్ అన్నీ తీసేసాను. కింద నుంచి చూడండి, రూట్స్ చిగుర్లు వచ్చినాయి అన్నమాట. రూట్స్ దగ్గర చూసారు కదా మీరు, ఎంత బాగా వచ్చిందో. ఇంకో ప్లాంట్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫ్లవర్స్ అన్నీ కట్ చేసానా, కింద నుండి మళ్ళీ వచ్చినాయి చూడండి. పాత కొమ్మలు కాకుండా కింద నుండి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి దాంట్లోకి బడ్స్ వచ్చినాయి అన్నమాట. ఇలా వస్తే మనకి నెక్స్ట్ ఇయర్కి ప్లాంట్ అనేది ఉంటుంది. వీటిని ఇంకా ఎండకి పెట్టొద్దు. ఇంకా కొంచెం ఎండలో ఎక్కువైనాయి అనుకోండి, నీడకి పెట్టేసుకోండి. వైట్ చామంతి అన్నమాట, మధ్యలోనేమో గ్రీన్ వస్తుంది. ఇది ఇంకా ఈ చామంతి ప్లాంట్ రావాలి. అది సేమ్ బంత్ ఒకటి, బంతిలో 3 రకాలు తీసుకున్నాను అనమాట. ఇది గోల్డెన్ చామంతి. ఇప్పుడు చిగుర్లు అందుకున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ తీసేసాను కదా, ఆకులు కూడా మాడిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట. కొంచెం హెల్దీగా లేదు ప్లాంట్. స్ట్రాంగ్గా ఉన్నది కానీ లీవ్స్ అన్నీ ఇవన్నీ పాడైపోయినాయి ఆ ప్లాంట్కి. దాన్ని ఏదోలాగా సేవ్ చేద్దామని తీసుకున్నాను నేను. ఇంకా రోజ్, బ్లాక్ రోజ్ అన్నమాట. చిట్టి చిట్టి రోజులు కూడా తీసుకున్నాను. చూసారు కదా మీరు, వైట్ ఒకటి, ఎల్లో ఒకటి, పింక్ ఒకటి. ఇది స్టార్టింగ్ ఏమో చాలా రెడ్ కలర్ ఉంటుంది, ఉండి కొలిది బ్లాక్ అవుతుంది అన్నమాట. చాలా రోజుల నుంచి ఆ ప్లాంట్స్ కోసం చూస్తున్నాను నేను, కానీ ఇంకా బ్లాక్ ఉండదంట. ఇంకా ఇలానే అవుతుంది బ్లాక్ అండి అన్నారు. సరే అని ఇంకా ఆ ప్లాంట్ తీసేసుకున్నాను అనమాట. ఇదైతే చామంతి చాలా లేటుగా వచ్చింది, కానీ చాలా ముద్దగా వచ్చింది చూడండి. ఇది నాటు చామంతి టైప్ అన్నమాట. అవి గ్రీన్ చామంతి, ఇది ముద్ద. మనకి బంతి చామంతి అంటున్నారు కదా చాలామంది, ఆ టైప్లో అనమాట. దాని లీవ్స్ చూసారు ఎలా ఉన్నాయో. కిచెన్ వేస్ట్లో వచ్చిన వంగ మొక్క అది. ఇక్కడేమో క్యాప్సికమ్ మొక్క. కిచెన్ వేస్ట్ అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంక ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరన్నా చేసుకోవాలంటే కిచెన్ వేస్ట్ని చేసుకోండి. నా వీడియోస్లో చాలా చూపించాను మీకు. ఇదిగోండి, వైట్ చామంతి ఎంత బాగుందో చూడండి. ఇందులో 2 రకాలు ఉన్నాయన్నమాట. ముద్ద ఒకటి, ఇంకా ఇదేమో పెటల్స్ ఏమో కొంచెం పొడవుగా ఉన్నాయన్నమాట. దీనికి కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు. వైట్ గోడ వచ్చిన వల్ల అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇది రోజ్ ఫ్లవర్ ఏంటంటే వంగ పువ్వు కలర్ అన్నమాట. అంత మీకు కాడ చూపించలేదు కదా, చూపిస్తాను. అంత లావన్న తీసుకోవద్దండి, చిన్న ప్లాంటే తీసుకోండి. అంటే ఎక్కువ రోజులు బ్రతకట్లేదు, 1 year ఉంటుంది, తర్వాత ప్లాంట్ పోతుంది. ఇది దాలియా ప్లాంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తీసుకోండి దాలియా. ఇంకా ఈ మంత్ అయిపోయిందంటే ఇంకా ప్లాంట్స్ ఉండవన్నమాట. ఇంత పెద్ద ప్లాంట్ తీసుకున్నారనుకోండి, కింద మీకు బల్బ్స్ కింద రెడీ అవుతాయి అన్నమాట. అవి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి. ఇంకా దాన్ని మనం ప్లాంట్ పెట్టేసిన తర్వాత కదపొద్దు అన్నమాట. ఇంకా అలా వదిలేస్తే దానికి అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చుకున్నారనుకోండి, ప్లాంట్ పోయినా లోపల దుంప అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇంకా ఫ్లవర్ ఎందుకు వదిలేసానంటే, ఫ్లవర్ కూడా సీడ్స్ అవుతాయి. అందుకని ఫ్లవర్ కొంచెం చెట్టుకే ఎండితే మనకి సీడ్స్ వస్తాయి. ఇది వైట్ చామంతి. వైట్ చామంతి ఏంటంటే దీనికి కుండీ సరిపోవట్లేదు అన్నమాట. అంటే ఎనర్జీ సరిపోవట్లేదు దానికి, ఫుడ్ అనేది. దానికి కొంచెం పెద్ద పాట్లో పెడితే బాగుండు. ఇది చూసారా, మీకు చెప్పాను కదా, ఇది పింక్ అవుతుందా లేకపోతే రెడ్ అవుతుందా, బొగడబంతి వైట్ అవుతుందా అని చెప్పాను కదా. సీడ్స్ వేసాను. ఇవి మాకు గ్రూప్లో సీడ్స్ ఇలా షేర్ చేసుకుంటాం అన్నమాట. అది మీకు సెపరేట్ వీడియో తీసి చూపిస్తాను. ఇంకా ఇప్పుడే బడ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. కొమ్మ, అడీనియం కొమ్మలో పెడితే మనం ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా అలా పెట్టుకోండి, బాగా వస్తాయి ఫ్లవరింగ్. ఒక 5 months తర్వాత వచ్చేస్తాయి మీకు. లిక్విడ్ ఇదిగోండి, ఇది మీరు స్ప్రే అన్న చేసుకోవచ్చు, లేకపోతే ప్లాంట్స్కి
మనం వాటర్ ఎలా ఇస్తామో అలా అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. మీరు ఏది ఇచ్చినా మార్నింగే ఇవ్వండి. మార్నింగ్ ఇస్తేనే ప్లాంట్స్ తీసుకుంటాయి అన్నమాట. మీకు చాలా వీడియోస్లో చెప్పాను నైట్ నిద్రపోతాయని. పసుపు, అలోవెరా, ఇంకా కొంచెం పుల్లటి మజ్జిగ అన్నమాట. అంటే నా దగ్గర ఇవి నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి అవి కలిపేస్తున్నాను. అలోవెరా, పసుపు మిక్సీ పట్టేసుకోండి. అలోవెరా ఎలా అంటే కొమ్మని మొత్తం చిన్న పీసుకొని చేసి మిక్సీ పట్టేయండి. ఓన్లీ వైట్ వేయొద్దు. వైట్ కాకుండా పైన ఉన్న గ్రీను ఆకు కింద ఉంటుంది కదా, అది కూడా కలిపి మిక్సీ పట్టేయండి. మీరు చనిపోతుంది అన్న ప్లాంట్ని బ్రతికిచ్చేస్తుంది అన్నమాట ఇది. ఇప్పుడు చామంతి ప్లాంట్స్ సడన్గా చనిపోతున్నాయి అన్నమాట. ఈ లిక్విడ్ అనేది ఇస్తే మనం కొత్త ప్లాంట్స్ తెచ్చుకుని రీపాటింగ్ చేసుకున్న ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సాయిల్ ఇది కొన్ని చామంతి ప్లాంట్స్ చనిపోయి అని అన్నాను కదా, అవంతా సాయిల్ అంతా ఎండబెట్టేసుకున్నాను. ఇరే ప్లాంట్ పోయింది, మళ్ళీ వేరే ప్లాంట్ తీసుకున్నాం కదా, ఇందులో పెట్టేద్దామని పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టకూడదండి. ఇలా సాయిల్ని మళ్ళీ మనం డ్రై చేసేసుకోవాలన్నమాట. అదేమో కిచెన్ వేస్ట్. ఆ కిచెన్ వేస్ట్ని ఇంక ఈ సాయిల్లో మిక్స్ చేద్దామని ఎండబెట్టాను అనమాట. అది కొంచెం కొంచెం ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. నచ్చిందా మరి మీకు?